కన్నప్ప సినిమాలో ఆ పాత్ర హైలైట్ అట. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి అని మాట్లాడుకుంటే గనక, కన్నప్ప చిత్రం ఎంతో ఆశలు పెట్టుకుని విష్ణు గారు తన దగ్గరున్న బడ్జెట్ మొత్తాన్ని పెట్టేసి ఈ సినిమానైతే నిర్మించి, ఆయనే రాసుకుని, ఆయనే ఆల్మోస్ట్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారనుకోవచ్చు. సో, మరి ఈ సినిమా అయితే ఎట్టకేలకు రిలీజ్ అయింది. సో, భారీ అంచనాలతో ఆయన ఆల్మోస్ట్ 10 ఏళ్లుగా ఈ సినిమాతో ట్రావెల్ అవుతూ, ఎప్పటినుంచో ఈ సినిమాని తీయాలి, తెరకెక్కించాలనుకుని ఇన్నాళ్ళకి రిలీజ్ చేయడం వీలు పడిందనమాట. సో, దీనిలో ప్రత్యేక ఆకర్షణలుగా ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ ఇలా తదితర నటీనటులైతే ఉన్నారనమాట. సో, ఈ భారీ స్టార్ కాస్టింగ్ చూసి ఎప్పుడూ విష్ణు సినిమాలకి థియేటర్లకు వెళ్ళని వాళ్ళు కూడా ఈ సినిమాకైతే థియేటర్లకు వచ్చేసారనమాట. ఎందుకంటే కేవలం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్పేది ఏంటి అంటే ప్రభాస్ గారి కోసం వచ్చామని చెప్పి. సో, ఈ రోజున ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా రేంజ్లో ఏ రేంజ్లో ఆయన ఉన్నారో అందరికీ తెలిసిందే. సో, మరి ఈ సినిమాలో ఆయన పాత్ర మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో, సినిమా ముందు నుంచి కూడా ప్రభాస్ గారి పేరు మీదే ప్రమోట్ అయింది. ప్రభాస్ గారు ఉన్నాకే ఇది కన్నప్పలాగా అందరూ గుర్తించి ఈ సినిమా ట్రైలర్లు కానీ, టీజర్ కానీ చూడటం మొదలుపెట్టారు. సో, ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే శ్రీకాళహస్తి, దాని స్టోరీ ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు శ్రీకాళహస్తికి వెళ్ళే ముందు, శివుడి గుడిలోకి వెళ్ళే ముందు ఎందుకు బయట కన్నప్ప దర్శనం చేసుకుంటున్నారు, సో అసలు ఈ కన్నప్ప ఎవరు, ఆ కన్నప్ప ఎక్కడి నుంచి వచ్చాడు, అతని స్టోరీ ఏంటనేదే ఈ సినిమా మెయిన్ కోర్ పాయింట్ అనమాట. సో, ఈ కథని మరి 10 ఏళ్ళుగా ఆల్మోస్ట్ ఎవరు తీస్తారని ఆయన ఆలోచించి మహాభారతం డైరెక్ట్ చేసిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో తీపిచ్చారనమాట. సో, చాలా చక్కగా ఆయన తీసి మంచిగా అవుట్పుట్ ఇచ్చారు. సో, ఈ సినిమాలో కొద్దిగా విఎఫ్ఎక్స్ లోపం, అలాగే డ్యూరేషన్ లోపం కూడా ఉన్నాయన్నమాట. సో, సినిమా ఆయన చెప్పాలనుకున్న కథ హానెస్ట్గా చాలా మంచిదే, కానీ ఆ డ్యూరేషన్ లోపం అనేది, అలాగే మితిమీరిన రొమాంటిక్ సీన్స్, సో ఇవన్నీ కూడా చూసే ప్రేక్షకులను కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. సో, ఇది భక్తి సినిమాలో ఇదేంటి అంటూ చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారనమాట. సో, మరి అది విష్ణు గారు ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు పాసిబుల్ అయిన విధంలో ఈ సినిమాని అయితే రాసుకున్నారనమాట. సో, మన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఈ సినిమాలో చాలా చక్కగా కుదిరాయి. సో, ఇది ఒక రాజుల కథ అని చెప్పి అట్లా చేస్తున్న బాగుండేది, కానీ ఇదొక మరి దేవుడి కథ కాబట్టి దాంట్లో ఇంత రొమాంటిక్ డోస్ అవసరం లేదని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో, మరి విష్ణు గారు చేసిన సినిమా పాత్ర అంతా కూడా చాలా బాగా, అంటే ప్రభాస్ గారి కోసం వెళ్ళిన ఫ్యాన్స్ అందరూ కూడా విష్ణు బాగా చేశాడు కదరా అని మాట్లాడుకునే విధంగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఈ సినిమా లాస్ట్ ఒక 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు మొత్తం ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి సినిమా ఎక్కడో తగ్గదు. అలాగే లాస్ట్లో డివోషనల్ ఎలివేషన్స్ కూడా మొత్తం అంతా కూడా సినిమా ప్రేక్షకులను కట్టుబడేస్తాయి. శివయ్య సాంగ్ కూడా ఈ సినిమాలో చాలా బాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సాంగ్ వచ్చినప్పుడే చాలా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుందనమాట. సో, మరి వాళ్ళు చూసుకుంటే ఇటు కేరళలో, హిందీలో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టుకునేలా అనిపిస్తుంది. సో, మరి విష్ణు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు, బట్ ఈ సినిమాలో ప్రభాస్ గారి ఫేస్ ద్వారా ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. సో, ఓపెనింగ్స్ వరకు ప్రభాస్ గారు హెల్ప్ చేసిన, లాంగ్ రన్లో మరి విష్ణు గారే లాక్ రావాలన్నమాట. సో, మరి వేరే లాంగ్వేజెస్లో ఇంకా ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన దగ్గరే తిరగొట్టేసిందని చెప్పొచ్చు. సో, ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నారు, టాలీవుడ్లో అందరూ తెలిసిన తారలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు వెళ్తారు, దానికి ఆల్మోస్ట్ 100 కాకపోతే 200 కోట్లని తీసుకొస్తారు. కానీ బయట లాంగ్వేజెస్లో ఏదైతే కేరళ, ఏదైతే హిందీ, తమిళ్, కర్ణాటక ఉన్నాయో వాటిల్లో మాత్రం నిజంగా విష్ణు గారి గ్రోత్ కూడా తీసుకోవాల్సిందే. ఆయనకి సినిమా క్లిక్ అయితే నెక్స్ట్ చేసే సినిమాలకు మంచి పేరు వస్తుంది. సో, మరి ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గారు ఫేస్ చూపిస్తే ఆడిచ్చారు కాబట్టి ఈ సినిమాలో హైలైట్ సీన్స్ కూడా ఆయనయే బయటకు వచ్చాయన్నమాట. సో, ప్రభాస్ గారిదే మొత్తం అదిరిపోయిందని చెప్పొచ్చు.